రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకున్న సవాళ్లను అధిగమించేందుకు భారీ ఆదాయాలు అవసరమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఆర్థిక క్రమశిక్షణ అనేది పరిష్కరించాల్సిన పెద్ద సమస్య అన్నారు. జగన్ ప్రభుత్వం బాధ్యతారాహిత్య పరిపాలన కారణంగా లోటు పెరిగిందని తెలిపారు. ఆదాయ లోటు పెరుగుదలను నియంత్రణలో ఉంచాలని సూచించారు. ఆదాయాల్లో సొంత పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, మూలధన రాబడులు, నిధుల బదిలీలు, గ్రాంట్లు, రుణాలు, ఆర్థిక లోటు భర్తీ విషయంలో అనివార్యమని వెల్లడించారు. జగన్ పాలనకు కూటమి ప్రభుత్వం 2025-26 సంవత్సరం మధ్య మొత్తం పన్ను ఆదాయాల వ్యత్యాసం 0.5% ఉందన్నారు. జగన్ ప్రభుత్వం అప్పుల డబ్బును ఎక్కువగా ఉత్పాదకత లేని ఖర్చుల కోసం ఉపయోగించిందని అన్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 270 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయానికి అభినందించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా 15% సగటు వార్షిక వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి సురక్షితమైన మార్గంలో ఉందని వెల్లడించారు. విజన్ 2040 లక్ష్యాన్ని చేరుకోవడానికి దీనిని సంవత్సరానికి 17.5% రేటుతో కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు. జీఎస్డీపీలో స్థిరమైన పెరుగుదల మరిన్ని ఆదాయాలకు దోహదపడుతుందని వెల్లడించారు.